ఉప్పల్ బాల్ని ట్రోల్ చేసే చాలామంది ఈ వీడియో చూస్తే ట్రోల్ చేయడం మానేస్తారు. అతన్ని మెచ్చుకుంటారు ఈ విషయంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫేమస్ యూట్యూబర్లు ఆ కోట్ల కాశపడి అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే ఖచ్చితంగా ఉప్పల్ బాలు బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉప్పల్ బాలు యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ, ఫన్నీ వీడియోలు చేస్తూ, లేడీస్ గెటప్స్ చేస్తూ, బర్త్డేలకు 500 తీసుకుంటూ, చిన్న చిన్న ఈవెంట్స్కి 2000 వరకు అమౌంట్ తీసుకుంటూ ఈ విధంగా తన ఫ్యామిలీని రొటేట్ చేస్తూ వాళ్ళ ఇద్దరు సిస్టర్లను చూసుకుంటూ, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ పిల్లలకి ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసుకుంటూ నిజంగా చిన్న స్థాయి వీడియోలు చేస్తూ ఈరోజు చాలామందికి ఉప్పల్ బాల్ అంటే తెలుసు, ఉప్పల్ స్టేడియం అంటే తెలుసు, ఉప్పల్ బాల్ అంటే తెలుసు. ఆ విధంగా ఫేమస్ అయ్యిండు. అయినప్పటికీ అతనికి కూడా 10 లక్షల వరకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి బెట్టింగ్ యాప్ వాళ్ళు అతన్ని కన్సల్ట్ అయినప్పటికీ అతడు సొసైటీ కోసం ఆలోచించి చాలామంది చనిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల, అందుకే నేను ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనని చెప్పేసి వీటన్నిటి దూరంగా ఉండి వచ్చిన దానితోటి ఉన్న దాంట్లో కాస్త సంపాదించుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నిజంగా అతడు చేస్తున్నది మాత్రం, అతడు ఆలోచన విధానం మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. చాలామంది అతన్ని ట్రోల్ చేస్తారు. అయినప్పటికీ ఎలాంటి ట్రోల్స్నైనా అతడు భరిస్తూ ఇంకా మీడియా ముందు ఉంటూ చాలా వరకు ఇలాంటి మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్న ఉప్పల్ బాలు ఖచ్చితంగా ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్లు చేసే పెద్ద పెద్ద యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్స్ కంటే ఖచ్చితంగా బెటర్ అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. నిజంగా ఈ విషయంలో ఉప్పల్ బాలు మాత్రం ఖచ్చితంగా హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. పెద్ద పెద్ద యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల కంటే ఉప్పల్ బాలుకు అమౌంట్ అనేది చాలా అవసరం. డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం అతనికి. అతను ఉన్న సిచ్యువేషన్కి, అతనికి ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఖచ్చితంగా అతడికి అమౌంట్ అవసరం. అయినప్పటికీ పెద్ద పెద్ద అమౌంట్ని, 10 లక్షల అమౌంట్ని తిరస్కరించి అతడు సొసైటీ కోసం ఆలోచించి బెట్టింగ్ యాప్స్ జోలికి పోలేదు. నిజంగా ఉప్పల్ బాలు ఆలోచన విధానం సూపర్ అని చెప్పొచ్చు. ఇందుకోసమే నా అన్వేషణ కూడా చాలాసార్లు ఉప్పల్ బాల్ను గుర్తు చేసుకుని తన వీడియోలో పొగడం జరిగింది. రీసెంట్గా అతనికి ఐఫోన్ కూడా కొనివ్వడం జరిగింది. అందరితో పోల్చుకుంటే ఉప్పల్ బాలు బెటర్ అని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తన వీడియోలో. నిజంగా ఉప్పల్ బాలు ఆలోచన కావచ్చు, బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండి ఈరోజు ఈ విషయంలో ఖచ్చితంగా ఉప్పల్ బాలు నిజంగా సూపర్ అని చెప్పాలి. వీళ్ళందరికంటే ఉప్పల్ బాలు బెటర్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చూస్తుండండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి. మీ సామాన్యుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.